అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గవర్నర్ను కలవనున్నారు. కోటి సంతకాల సేకరణ ఆ ప్రతులకు సంబంధించినటువంటి వాహనాలను ఈరోజు తాడేపల్లిలోనే ఈరోజు ఆ పత్రులకు సంబంధించినటువంటి వాహనాలను జెండా ఊపి ప్రారంభించి వాటిని గవర్నర్ కార్యాలయాన్ని కూడా తరలించే కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఈరోజు విజయవాడలోనే భారీ అంబేద్కర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గర నివాళులు అర్పించిన అనంతరం ఆయన నేరుగా ర్యాలీగా కూడా గవర్నర్ ను కలుసుకొని అక్కడ ఈ కోటి సంతకాల సేకరణ వైసీపీ గత 4 నెలల నుంచి కూడా ఈ కోటి సంతకాల సేకరణను ఉవ్వెత్తున తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణ అంత ఈజీ కాదు. వైసీపీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. కేవలం 11 చోట్ల మాత్రం వారు గెలుపొందడం జరిగింది. సో దెబ్బతిన్నారు, ఆర్థికంగా చితికిపోయారు. రాబోయే రోజుల్లో వైసీపీని ప్రజలు అంతగా ఆదరించడానికి కూడా అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు సవాల్ చేసినటువంటి సందర్భం. సో వీటన్నిటికీ చెక్కు పెడుతూ ప్రజల్లోకి వెళ్లారు, ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ప్రజలకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల్లోకి తీసుకెళ్తే వచ్చేటువంటి ఇబ్బందులను, అదేవిధంగా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మెడికల్ విద్య అన్నని ద్రాక్షగా మార్చే క్రమంలో కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దయచేసి బాబు to a